హలో ఆల్! ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్ని చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోండి. ఇందులో బాయిల్ చేసుకున్న గుడ్లను కొంచెం ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. గుడ్లు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ తయారీ. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకలు మొదలైనవి వేసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. కొంచెం అల్లం కూడా వేసుకోండి. ఉప్పు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోండి. అన్నీ బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోండి. తర్వాత పెరుగు మరియు రైస్. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను వేరే గిన్నెలోకి తీసుకున్నాను, ఎందుకంటే ఆ గిన్నెలో రైస్ ఉడకదు. లేదా నేను రైస్ ఉడకడానికి అనుకూలంగా ఉండే వేరే గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని మార్చుకున్నాను. రైస్ ముందే కడిగి పెట్టుకుంటాం కదా, అందులోని నీటిని పోసుకోండి. కొంచెం కలుపుకొని మనం ఇందాక ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలను, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. అవసరమైతే కొంచెం ఉప్పు వేసుకోండి.
తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ను ఇందులో డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలి లేదా ఉడికించుకోండి. చూశారా, చాలా సింపుల్గా, ఈజీగా ఎంత బాగా వచ్చిందో మన ఎగ్ బిర్యానీ.